ఉచితాలు ఉచితమా అనుచితమా అనే సంగతి పక్కన పెడితే 2019 నుంచి 2024 వరకు తను ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసి బటన్ నొక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది తప్పో ఒప్పో చరిత్ర రేపేం చెప్తుందో మనకు తెలియదు, కానీ నవరత్నాలు నేను అమలు చేస్తానన్నాడు, చేశాడు. ఎప్పుడూ ఆర్థిక పరిస్థితుల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రతిసారి చాలా కష్టంగా ఉంది, వేదన కలుగుతోంది, ధ్వంసం చేశారు, బడ్జెట్లో లేదు అంటూ రకరకాల వేదనాపూరితమైనటువంటి పేద అరుపులు అరుస్తూ ఒకటి అర అమలు చేసే ప్రతి సందర్భంలో ఆర్థిక స్థితి గురించి ప్రజలకు చెబుతున్నాడు. అంటే ఇంత కష్టంలో కూడా నేను ఇస్తున్నాను అనే సంగతి చంద్రబాబు నాయుడు చెప్పాలని ప్రయత్నిస్తే అసలు కష్టం అనేదే ప్రజలకు చెప్పకుండా ఇచ్చినటువంటి వాడు ఇచ్చినటువంటి దానికి విలువే ఉంటుంది చెప్పండి. నేను ఇచ్చేది కష్టపడి ఇస్తున్నానని చెప్తే కదా విలువ ఉంటుంది. అలాంటి సూత్రాన్ని అర్థం చేసుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి చతికిలబడ్డాడు. అలాంటి చాణక్యం తెలిసినటువంటి వాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకటిచ్చినా చాలా ఇచ్చినట్టుగా మీడియాలో ప్రచారాన్ని పొందుతున్నాడు. ప్రజలు కూడా కొద్ది గొప్ప నమ్ముతున్నారు. అయినా ఆయన మాత్రం ఏమిస్తాడులే, ఆర్థిక పరిస్థితి అలా ఉంటే అనే మైండ్ సెట్ కూడా ప్రజలను తీసుకెళ్లే సమర్థులు వీరు. ఇలా సమర్థత లేకపోతే ఎన్ని ఉచితాలు ఇచ్చినా అనుచితమే తప్ప ఉచితం అనే దానికి విలువే లేదు. ఆ సంగతి గుర్తించకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2O చూపించినా 3O చూపించినా ప్రజల దగ్గర అదే ఫలితం రిపీట్ అవుతుందని మాత్రము చెప్పక తప్పదు.